హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మరొక మంచి ఇన్ఫర్మేషన్స్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చినాయి. ఇదైతే యూట్యూబ్ క్రియేటర్స్ కోసమేనమాట. క్రియేటర్స్కి ఒక ఇది డిసడ్వాంటేజే, ఎందుకంటే నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అలాంటిది. ప్లస్ యూజర్స్కి అయితే ఇది మంచి అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు తమిళ ఆల్రెడీ చూసారు కదా మీరు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఏందో అది చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు డీటెయిల్స్ వైజ్గా. చూడొచ్చు, మనకు తమిళ ఆల్రెడీ చూసారు కదా. నా స్మార్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదా, నెటిజన్లు కోరుకుంటున్న నిబంధన తెస్తున్న యూట్యూబ్ నుంచే మనకు బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇది యూజర్స్కి మంచి అడ్వాంటేజ్ అండ్ క్రియేటర్స్కి మాత్రం కొంచెం ఇబ్బందే. జాగ్రత్తగా ఉండాల్సిందే క్రియేటర్స్ ఇక నుంచి. నెటిజన్లు కోరుకుంటున్న నిబంధన తెస్తున్న యూట్యూబ్లో జనాలకు ఉన్న మిగిలిన సమస్యల సంగతి కాసేపు పక్కన పెడితే మరో అతిపెద్ద సమస్య ఉందని అంటున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు, యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ కొత్త కొత్త వీడియోస్ అవి చేస్తూ ఉంటారు థంబ్నెయిల్స్ పెట్టి. సో దానికి సంబంధించిన దాని గురించి యూట్యూబ్ అనేది ఒక అప్డేట్ తీసుకురాబోతుంది, ఆలోచిస్తుంది అనమాట. సో అప్డేట్ ఏందో ఇప్పుడు చూద్దాం. మరి యూట్యూబ్లో జనాలకు ఉన్న మిగిలిన సమస్యల సంగతి కాసేపు పక్కన పెడితే మరో అతిపెద్ద సమస్య ఉందని అంటున్నారు. అదే తప్పుడు థంబ్నెయిల్స్. ఫేక్ టైటిల్స్ కనిపించే థంబ్నెయిల్స్కి పెట్టి టైటిల్కి లోపల ఉండే కంటెంట్కి ఏమాత్రం పొంతన లేకుండా వీడియోలు పోస్ట్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వారికి తాజాగా యూట్యూబ్ చెక్ పెట్టబోతుంది. మనకి ఏంటంటే, కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాకుండా కొందరు తప్పుడు క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల వీడియో ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకైతే ఇది షాకింగ్ అనమాట. అలాంటి క్రియేటర్ ఛానల్స్ ఇక ముందు ఎలాంటి అప్డేట్ ఇస్తుంది అనేది చూడాలి. మరి ఉంటాయా పోతాయో తెలియదు. సో జాగ్రత్తగా, ఎవరైతే థంబ్నెయిల్ ఏదైతే ఉంటుందో అందులో వీడియో కూడా దానికి సంబంధించి మాత్రమే ఉండాలి. థంబ్నెయిల్ ఒకటి పెట్టి ఒక వీడియో పెడతారు. ఇప్పుడు కుకింగ్ సంబంధించి ఒకటి థంబ్నెయిల్ పెట్టారనుకో, దానిలో ఇంకోటి ఎడ్యుకేషన్ పెట్టారు అనుకోని, ఇంకోటి ఏదో పెట్టి ఏదో థంబ్నెయిల్ పెట్టి ఏదో వీడియో పెడతా ఉంటారు. సో అట్లా పెట్టకుండా ఉండడానికి యూట్యూబ్ అయితే ఆలోచిస్తుంది. యూజర్స్ కోసం యూట్యూబ్ ఆలోచించింది. అదేవిధంగా క్రియేటర్స్ కూడా మంచి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ ఛానల్ పరిస్థితికి అంతే అన్నమాట. అవును, ఎక్కువ వ్యూస్ కావాలనే ఉద్దేశంతో దమ్మున్న కంటెంట్ పెట్టుకోలేక ఏమో కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వ్యూవర్స్ని తప్పుదో పట్టించాలా థంబ్నెయిల్స్, టైటిల్స్ పెడుతుంటాయి. తీరా వీడియోపై క్లిక్ చేస్తే బయట కనిపించే టైటిల్తో లోపల ఉన్న కంటెంట్కి ఏమాత్రం సంబంధం ఉండదు. ఈ తరహా అనుభవాలు చాలా మందికి ఉంటాయి. అదే నేను చెప్పాను కదా, యూజర్స్ ఏం చేస్తారంటే, ఒక థంబ్నెయిల్ ఉంటుంది, వీళ్ళు అదే సెర్చ్ చేద్దామని చూస్తారు. బట్ థంబ్నెయిల్ అది ఉంటుంది, లోపల చూస్తే వీడియో వేరే ఉంటుంది. సో అలాంటప్పుడు చిరాకు వస్తాయి యూజర్స్కి. సో అట్లాంటి సమస్య యూజర్స్కి రాకుండా ఉండడానికి యూట్యూబ్ అనేది బిగ్ అప్డేట్ తీసుకురాబోతుంది. సో ఇది క్రియేటర్స్కి కొంచెం జాగ్రత్తగా ఉండి మంచిగా కరెక్ట్గా క్రియేటర్స్ చేసే వీడియో చేసే వాళ్ళు అయితే వాళ్ళకి బెనిఫిటే. ఇలా కంటెంట్ లేకుండా చేసే వాళ్ళకైతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండి మాత్రం మంచిగా వీడియో చేసుకోవాలి. ఇప్పటి నుంచి అయినా వాళ్ళకు అది మరి ఏం చేస్తుంది, ఛానల్ తీసేసా చేసా తెలియదు. బట్ జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. తమనే లేదు పెడితే మాత్రం లోపల కంటెంట్ అదే ఉండాలి. అట్లా మాత్రమే వీడియో చేయండి. క్రియేటర్స్కి అయితే నాకు సజెషన్, నాకు ఈ అప్డేట్ తెలిసింది కాబట్టి రాబోతుంది. సో దాని నుంచి నేను వీడియో చేస్తున్నా ఇప్పుడు మాత్రం. చూద్దాం ఇంకా. దీంతో యూజర్స్ తన కోపాన్ని కామెంట్ సెక్షన్లో చూపించి క్లోజ్ చేశాడు. ఎందుకంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే కామెంట్ చేస్తారు, వీడు వీడియో తమ్ముళ్ళు ఒకటి పెడుతుండు, వీడియో ఒకటి లోపల చూపెడుతుండు అని చెప్పేసి కామెంట్ పెడతారు. కొందరు కామెంట్ చేసి డిసేబుల్ చేస్తారు. సో అలాంటప్పుడు కామెంట్ పెట్టలేకపోతుంటారు అలాంటి వాళ్ళు. మరికొంతమంది కామెంట్ సెక్షన్లో డిజేబుల్ చేస్తే ఆ ఛానల్ని రిపోర్ట్ చేసి కోపం తగ్గించుకుంటున్నారు. ఇందులో ప్రధాన రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్, సినిమా నటుల పర్సనల్ లైఫ్కి సంబంధించినవి ఉంటాయి అంటుంటారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ చర్యలకు సిద్ధం కాబోతుంది. ప్రధానంగా బ్రేకింగ్ న్యూస్ అని, సంచలనమని, మీకు తెలుసా అని రకరకాల క్లిక్ టైటిల్స్, థంబ్నెయిల్స్ వాడడం మరి ఎక్కువైన నేపథ్యంలో దీన్ని ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని యూట్యూబ్ నిర్ణయించుకుంది. అదే ఒకటి ఏం చేస్తున్నారు, తమిళ మెయిన్ అట్రాక్టివ్గా వేసే తమిళస్ కానీ టైటిల్స్ కానీ పెడతారు. మీకు తెలుసా, ఇది ఇక్కడ ఉంది అలా అని చెప్తారు, లోపల వీడియో ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు కూడా యూట్యూబ్ వాళ్ళని యాక్షన్ తీసుకోవడానికి చర్యలు అయితే తీసుకురాబోతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇలా తప్పుదో పట్టించేలా వీడియోలు అప్లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా త్వరలోనే కొత్త నిబంధన తెస్తానమ్మా. వీటిని పాటించేందుకు క్రియేటర్లకు తగిన సమయం ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. అదే సమయంలో నిబంధనలు పాటించని వారి వీడియోలను తొలుత డిలీట్ చేయగా, మళ్ళీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ ఛానల్ని స్ట్రైక్ వేస్తుంది. దీంతో ఈ నిబంధనపై యూజర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్థమైంది కదా, ఒక్కసారి రెండుసార్లు ఛాన్స్ ఇస్తారంట అలాంటివి పెట్టి వీడియోలు చేస్తే. తర్వాత వాళ్ళ వీడియోని డిలీట్ చేస్తారు. ఇంకా కూడా వినకుండా అట్లనే వీడియోస్ పెడితే మాత్రం కంపల్సరీ వాళ్ళ ఛానల్ని స్ట్రైక్ చేస్తారంట.
స్ట్రైక్ వేస్తారు, మళ్ళీ అదే రిపీట్ అయిందనుకో మేబీ ఛానల్ని డిలీట్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్తగా చేయండి. ఎవరైతే ఇలాంటి ఫేక్ thumbnails పెట్టి లోపల వీడియోస్ పెట్టే వాళ్ళకైతే ఇది ఒక డిసడ్వాంటేజ్. జెన్యున్గా వేసే క్రియేటర్లకు మాత్రం ఇది అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా వేస్తుంటారు కాబట్టి వాళ్ళకి బెస్ట్ అనమాట. సో ఇదనమాట ఈ రోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, బిగ్ అప్డేట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.